యెహోవా పరిపూర్ణుడై ఉన్నాడని, లేదా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని, లోపము లేనివాడై ఉన్నాడని గ్రంథం ద్వారా నేర్చుకుని మనం ఎలాగ ఉండాలి, మనల్ని ఎలాగ ఉండాలని కోరుతున్నాడు. ఎలా ఉండుట కొరకు ఆయన తన యొక్క పరిపూర్ణ స్థితిని తెలియపరిచినాడు, లేదా తన యొక్క పరిశుద్ధతను వెల్లడి చేస్తున్నాడు. వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేయడం జరిగింది. ఈ దినం నుండి యెహోవా సృష్టికర్త అనే విషయాన్ని మనం నేర్చుకుందాం దేవుని యొక్క గ్రంథం ద్వారా. అలాగే భౌతిక సంబంధంగా ఆయన సృజించినటువంటి సృష్టి ద్వారా కూడా కొన్ని విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మందికి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అని ఇతరత్ర థియరీలు, సిద్ధాంతాలు, సూత్రాలు, ఈ సైన్స్ చదివిన వారికి ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని అంటే రకరకాలైనటువంటి విధానాలను వెల్లడి చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే మనుష్యుడు ఎలాగైనా సృజించబడి ఉన్నాడనంటే కోతి నుండి ఎలాగలా రూపాంతరం వచ్చింది, అలాగన మనిషి పోలికలు మారినవని, ఆ తదుపరి మరి మనిషి తర్వాత ఎలాగ మారుతున్నాడో పెద్ద పొట్టేసుకుని ఇంత లాగైపోయినాడు. చూస్తే అనగడదు కానీ దూరం నుంచి చూస్తే ఒక పందిలా కనబడుతున్నాడు. అంటే ఇది కోతి నుంచి పుట్టినటువంటి మనుషుడు పందిలా మారిపోతున్నాడా? ఏ కోతి అయినా అలాగన మన పుట్టిన కాడి నుంచి మారిందా? ఏ పంది అయినా అలాగన తను కనపరుచుకుందా? లేదే. అంటే ఈ సృజించబడిన ఈ విశ్వం గాని, ఈ విశ్వంలో ఉన్నటువంటి సంగతులు గాని ఎవరో ఒకరి చేత సృజింపబడినవై ఉన్నవి అని మనం గ్రహించాలి. అంటే సృష్టిని చేసిన వాడు ఉంటేనే సృష్టికర్త అని పిలవటానికి అవకాశం ఉంటుంది. సృష్టి తనంతట తానుగా ఏర్పడేటువంటి అవకాశము లేదు. అలాగనే సృష్టి శాశ్వతమైనదిగా ఉండటానికి కూడా అవకాశం లేదు. అలాగనే మూడవదిగా మనం చూసి ఉండినప్పుడు ఖచ్చితంగా ఈ సృష్టిని ఎవరో ఒకరు ఏర్పాటు చేసినట్టయి ఉండాలి. ఎందుకొరకనంటే ఒకవేళ సృష్టి కనుక శాశ్వతమైనదైన ఎడల ఆ సృష్టి ఎప్పటి నుండో ఉండాలి, మరియు ఎప్పటికీ ఉండాలి. మరి ఎప్పటి నుండో ఉండాలి, ఎప్పటికీ ఉండాలని అంటే చాలా విషయాలు మనకు తెలియనటువంటి జీవరాశులు మనం పరిశీలన చేసినప్పుడు అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. లేవు. ఇప్పుడు డైనోసార్లు మనం చూస్తే, లేదా పెద్ద అనకొండలు కూడా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి, నిజమది. అయితే వాటిలో కొన్ని జాతులు లేవు. ఏమైపోయి ఒకవేళ సృష్టి కనుక నిజమైనదిగా శాశ్వతమైనది అయితే కనుక ఏం చేయబడాలి అని అంటే అది ఎప్పటికీ ఉండాలి. అలాగనే కొన్ని రకాల పక్షులు, అలాగనే కొన్ని రకాల జంతువులు. అందుకని మీరు చూడండి, జంతు ప్రదర్శనశాలలో కొన్నిటిని ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ జాతి అంతరించిపోతే మరొక జాతి రాదని. ఉదాహరణకి బెంగాల్ టైగర్లోని మన దేశంలో అయితే వీటన్నిటిని కూడా వేరే దేశాల్లో భద్రపరుస్తున్నారు. దేని కొరకు అంటే అవి అంతరించిపోతే ఇంక చరిత్ర లేదు. అంటే సృష్టి శాశ్వతమైనది కాదు అనడానికి అదొక ఉదాహరణగా ఉంటుంది. అలాగే మనం కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం, అవి దానంతటా తానుగా కాలం అయిపోయి చనిపోతూ ఉంటాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలకి నేల కూలి ఎండిపోయి చచ్చిపోతూ ఉంటాయి. అంటే దాని ద్వారా అవి ఏం చేయబడుతున్నాయి, అవి కూడా మాయమైపోతున్నాయి. అలాగే మనుషుడిని మనం చూస్తే మనుషుడు కూడా మాయమైపోతున్నాడు. అలాగే ప్రతి వస్తువు కూడా మాయమైపోతుంది. ఈ మనుషుడు మరల తిరిగి కొన్ని వస్తువులను తయారు చేశాడు. అందులో ఇల్లుకి ఈ కంప్యూటర్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, లేదా ఇతరత్ర వస్తువులు మనం అనుగుణం వాడుతున్నటువంటి సెల్ ఫోన్స్ కానీ ఇతర ఇవన్నీ కూడా నాశనం అవుతూనే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా పుట్టిస్తూనే ఉన్నారు. అంటే ఇది శాశ్వతమైనది కాదు అని అనటానికి, అది ఎప్పటి నుండో ఉంది, ఎప్పటికీ ఉండినది కాదు అని అనటానికి ఇది ఒక సూత్రము మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ విశ్వము శాశ్వతమైనది కాదు అని మనకు అనిపించిందో, లేదా మనకు ఎప్పుడైతే తెలియజేయబడిందో అది తనంతటి తానుగా ఏర్పడలేదు అని మనం గుర్తించుకోవాలి. ఎప్పుడు కూడా తనంతటి తానుగా ఏర్పడింది తనను తను భద్రం చేసుకునే విషయంలో జాగ్రత్త పడతారు. ఉదాహరణకి నాకు నేనుగా నేను పుట్టాను అనుకోండి, నాకు నేనుగా నేను పుడితే నాలో ఉన్న లోపాలు ఏంటో తెలిస్తే నాకు నేను ఎలాగనో శాశ్వతంగా ఉండాలో నాకు తెలుస్తుంది, ఏమేమి ఎదుర్కోవాలో నాకు తెలిస్తే అన్ని నాకు తెలుస్తాయి, నాకు నేనుగా సృష్టింపబడతాయి. కానీ ఏది కూడా భూమి మీద సృజించబడిన ఏది కూడా తనంతో తానుగా ఏది కూడా ఏర్పడలేదు. ఇకపోతే పరిణామ క్రమ సిద్ధాంతాన్ని మనం పరిశీలన చేస్తే, అంటే ఒక వస్తువు లేదా ఒక పదార్థము సృజించబడింది అనుకోండి, ఆ పదార్థము ఏదో ఒక కారణము కలిగినదై సృజించబడతారు. మనం భౌతిక సంబంధంగా ఇప్పుడు ఒక మామిడి చెట్టు మనం తీసుకున్నాం అనుకోండి, మామిడి చెట్టు ఎందుకు చేయబడింది, ఎందుకు సృజించబడింది, దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రయోజనాలు ఉన్నాయి, మనం తింటూ ఎప్పుడు మొదలెట్టం అప్పుడు కాదు. మనకి కొబ్బరి నూనె గురించి మీ అందరికీ తెలుసు కదా, కొబ్బరికాయలు ఎప్పటి నుంచి ఉన్నాయి, సృష్టి ప్రారంభం నుండి సృజించబడినాయి. కానీ మనుషుడికి తెలియదు అప్పుడు మీకు తింటారా.
ఇది తింటారని మనుషుడికి తెలియదు. అలాంటి చాలా కాయలు ఉన్నాయి. ఈ గులాబ్ జామున్లు కానీ, గులాబ్ జామున్లు ఇంతకుముందు అలా పడుంటే రోడ్డు మీద పడండి, ఎవరు ముట్టుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తీసుకుని తింటున్నారు. అలాగే నేరేడు పళ్ళు, అవి కూడా చాలా మందికి తెలియదు. అంటే అప్పట్లో చెప్తున్నాను నేను. అంటే ఇది రాను ప్రజలు అవి తినేవని గ్రహించారు, రుచికరమైనవి గ్రహించారు. అంటే అప్పటి నుంచి అవి వచ్చినవా, అప్పటి నుంచి ప్రయోజనకరమైనవా కాదే. అది ఎప్పుడైతే సృజించబడిందో అది ఒక కారణం చేత సృజించబడింది. మనుషుడు దాన్ని తెలుసుకోలేకపోయాడంటే, మనుషుడు దాన్ని గ్రహించలేకపోయాడు. కాబట్టి పరిణామక్రమ సిద్ధాంతాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక పదార్థంలో ఏర్పడాలని అంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక భూమి సృజించబడింది అనుకోండి, అది ఎందుకోసమో అది తెలియచేయబడాలి, దానికి ఒక కారణం ఉండాలి, లేకపోతే ఎందుకు ఉపయోగం లేదు. అలాగే మేఘాలు సృజించబడ్డాడు, మేఘాలు దేనికి? ఆకాశం సృజించ, ఆకాశం దేనికి? సూర్యుడైతే సూర్యుడు దేనికి? చంద్రుడైతే చంద్రుడు దేనికి? అలాగే ప్రతి సృజించబడిన ప్రతి దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటేనే అది ప్రయోజనకరమైనదిగా మనం ఆశించగలం. ఒక వస్తువు ఉనికిలోనికి రావటం గొప్ప సంగతి కాదు, ఉనికిలోనికి వచ్చినది కారణము కలిగి వస్తాం అది గొప్ప సంగతి. కాబట్టి ఉనికిలో ఉంది కాబట్టి ఏదో రకంగా గుడ్డెలు చేయబడినట్టుగా మనం నమ్మటానికి లేదు. ఈ మనుషులు చూడండి, నేను ఈ నోట్లో నుంచి ఇచ్చేస్తాను, చేతిలో నుంచి ఎత్తేస్తాను, లేకపోతే ఎగరేసి ఇచ్చేస్తాను చాలా మంది అంట అని ఏదో తీస్తారు. ఉదాహరణకి ఒకరు లింగాన్ని తీశారనుకోండి, లేకపోతే ఒక ఉదయాన్ని తీశారనుకోండి, లేకపోతే ఒక పువ్వు తీశారనుకోండి, అది ఇంతకు ముందు ఉంటుంది. ఇప్పుడు మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏమి లేకుండా పవర్ వచ్చేస్తుంది. ఆ పవర్ ఒక చోట ఉంటుంది, ఆ పవర్ ఉంది కాబట్టి దాన్ని తీయగలిగాడు. దాన్ని దాచి మ్యాజిక్ ఏంటండి? మాయ చేయటం. దాన్ని మాయ చేసి రప్పించగలిగాడు, మళ్ళా మాయ చేస్తాడు. ఎలా చేశాడు అనేది అతనికి ట్రిక్స్ అవి. అది ఉన్నదానినే అతను చేయగలే, లేదని ఆవిడ ఏం చేయలేడు. కాబట్టి ఉనికిలో ఉండటం గొప్ప కాదు, అది కారణము కలిగినదై ఉండటం అనేది పరిణామక్రమ సిద్ధాంతంలో అది చాలా అవసరమైనది. అలాగే ఒక పదార్థము లేదా ఒక వస్తువు సృజించబడిన తర్వాత అది ఎందుకు అనేది ఎప్పుడు కూడా ఉత్పన్నం కాకూడదు. ఇది ఎందుకు అనేది ఉత్పన్నం కాకూడదు. దేవుడు ఎందుకు చేశాడు? మనకి తుప్పలు ఎందుకు చేశాడు? తుప్పలు, ఈ రోడ్డు ప్రక్కన ఉన్న తుప్పలు దేనికి వాడుతున్నప్పుడు అంటే ఆయన చేసిన దానికి కంచె, మన తెలుగులో మాట్లాడుకుంటే అంటే దేనికి ఒక కారణం. ఏర్పడిన తర్వాత దానికి ఒక కారణం ఉండదు, ఏర్పడక మునిపే దానికి ఒక కారణం ఉంటుంది. అంటే సృష్టింపబడక మునిపే అదొక కారణమును కలిగి పరిణామ క్రియలు కలిగి సృష్టించబడతారు. ఉదాహరణకి మామిడి చెట్టు నిండా మనం తీసుకున్నాం, మామిడి చెట్టు సృష్టించబడింది. మామిడి చెట్టు మళ్ళీ పరిణామక్రమ సిద్ధాంతంలో ఆ మామిడికాయ కాసి అది పిండేసి కాయేసి ఫలమయ్యి అంటే పండి అది ముగ్గిపోయిన తర్వాత టెంక కింద పడి అది మనమేమో వాళ్ళ టెంక భూమిలోనికి తెచ్చి వేర్లను తెచ్చి మరలా చెట్టుగా మారక. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక చెట్టు కాయలిచ్చి మరలవుతుంది, మరలా చెట్టు. అంటే పరిణామక్రయ సిద్ధాంతంలో ఒక దాని నుండి మరొకటి కారణము కలిగినదై చేయబడుతూనే ఉన్నదిగా మనం చూస్తున్నాం. శాస్త్రజ్ఞులు సైతము ఒక పదార్థము లేదా ఒక వస్తువు తగిన కారణం లేకుండా ఉండదు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి మనం ప్రస్తుతం ఉన్నటువంటి సృష్టి వ్యవహారాన్ని మనం అంతా చూస్తే ఒక పదార్థము మరొక పదార్థాన్ని తయారు చేయలేదు, ఒక వస్తువు ఇంకో వస్తువుని తయారు చేయలేదు. ఎలాగనంటే ఉదాహరణకి ఒక 5 కేజీలు రాయి తీసుకొచ్చి దాని మీద ఒక 50 ప్రయోగాలు 100 ప్రయోగాలు లేకపోతే ఒక 5,000 ప్రయోగాలు చేసామనుకోండి, ఆ రాయి ఇంకో రాయిని సృష్టిస్తుందా? సృష్టించడమే జరగదు. రాయే చేత ఒక 100 టెంకలు తీసుకొచ్చి అలా నుంచోబెట్టి వాటి మీద ప్రయోగాలు మనం చేసినా అవి ఎక్కడ నాటబడాలి? భూమిలో నాటబడాలి. ముందు వారు ఆ నీటిలో వేసినప్పుడు ఈ ఏంటది వేర్లు వచ్చినా అవి భూమిలో పాకకపోతే అవి బ్రతకం. కానీ బైబిల్ మటుకు సృజింపబడిన దానిని గురించి వివరణ అవటం జరిగింది. సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఒక కారణము కలిగి సృజింపబడిందని తెలియచెప్పడం జరిగింది. మన ఉదాహరణకి అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 24 వచ్చినలో మనం చూస్తే 24 నుంచి క్రిందకి పౌలు ఏథెన్స్ పట్టణస్థులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు జగత్తును అందని సమస్తమును సృజించాడు అని వారికి బోధించడం జరిగింది.
జగత్తును అందరి సమస్తములు అన్నాడు. అంటే ఈ విశ్వములో ఉన్న ప్రతిదిని 25 వచనం చదవండి. 25 వచనంలో అందరికీ జీవము ఊపిరి అని ఉపయోగించాడు అక్కడ. 26 వచనం మనం చూస్తే భూమి మీద కాపురం ఉండుటకు అని అన్నాడు. అంటే ఇక్కడ 3 విషయాలు ప్రత్యేకంగా ప్రస్తావన చేయబడ్డాయి. ఒకటి, జగత్తు అందులో సమస్తము నిర్మించబడ్డాయి. అందులో సృజింపబడిన వాటిలో జీవరాశులు జీవములు ఊపిరిని కలిగి ఉన్నాయి. మనుషుడు కూడా జీవములు ఊపిరిని కలిగి ఉన్నాడు. అలాగనే ఈ భూమి మీద మనుషుడు ఏం చేయడానికి? కాపురం ఉండట కొరకు. ఈ భూమి మీద మిగతా ఏది కాపురం ఉండటానికి లేదు. ఉదాహరణకు ఒక చెట్టు ఇంకో చెట్టుతోటి కలిసి ఉండటానికి లేదు, ఒక కొండకు కొండతోటి కలిసి ఉండటానికి లేదు. అలాగనే ఆకాశ పక్షుడు ఆ చెట్ల మీద నివాసం ఉండగలవు తప్ప భూమి మీద కొంచెం భూమి మీద ఉండలేదు. అలాగనే పాములే కానీ ఇంకేమైనా కానీ ఏది కూడా కాపురం చేయలేదు. కాపురం చేయగలిగిన వాడు మనుషుడు మాత్రమే. కాబట్టి భూమి ఒక కారణము కలిగినదై దేవుని చేత సృజించబడినది. అదే కారణం అంటే భూమి మీద మనుషుడు కాపురం ఉండడానికి. కాబట్టి భూమి మీద మనుషుడు కాపురం ఉండాలని అంటే అతడు శరీరము కలిగి ఉండాలి. శరీరము కలిగి ఉంటే సరిపోయిందా? శరీరంలో ఏముండాలి? ఊపిరి ఉండాలి, జీవం ఉండాలి. అంటే జీవింపజేసేటువంటి ఆ ఊపిరి కావాలి. కాబట్టి మనుషుడు జీవించేవాడై ఉన్నప్పుడు సంచరించడానికే గాని, పనులు చేసుకోవడానికే గాని, లేకపోతే చూడడానికే గాని, లేదా ఇతరత్ర పనులు చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. సృజింపబడిన ప్రతిదానిని అనుభవించడానికి కూడా మనుషునికి అవకాశం ఉంది. దేవుడు అందుకొరకు సృష్టిని అంతటిని చేసిన తర్వాత మనుషుల్ని ఏర్పాటు చేయడం జరిగింది, లేదా మనుషుల్ని సృజించడం జరిగింది. కాబట్టి సృష్టి కొరకు మనుషుడు ఉన్నాడు. అంటే అది ఎలాగనంటే ఇప్పుడు సృజింపబడినవన్నీ కూడా మనుషులకు ఉపయోగార్థం ఉండటం కొరకు. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, 6 దినములలో యెహోవా దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును కారణము కలిగినదే సృజించెను అని అన్నాడు. అంటే మనం ఆదికాండంలో 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడిన వెంటనే సృజించబడినవన్నిటినీ కూడా వివరించడం వల్ల దేని కొరకు సృజించబడ్డాయి? ఆకాశము, లేదా ఆది నేల, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, జీవరాశులు, ఇవన్నీ కూడా ఎందు కొరకు సృజించబడ్డవి అనేవి కారణముతో సహా వివరించబడి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 2వ వచనంలో మోషే చెప్పినటువంటి ఈ సంగతుల్లో ఆయన ఏం చెప్పాడనంటే, పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకమును పుట్టింపకమునకు కూడా దేవుడున్నాడు అని అన్నాడు. అంటే దేవుడే సమస్తమును సృజించాడు, సమస్తమును కారణములు కలిగినదై ఉండినట్లుగా, అంటే ప్రయోజనమును కలిగినదై ఉండినట్లుగా దేవుడు చేసి ఉన్నాడు, ఉనికిలో ఉంచి ఉన్నాడు. ఆ ఉనికిలో ఉండటానికి అదొక కారణం కలిగినదై ఉన్నవి అనటానికి ఆ వాక్యము ద్వారా మనం ఉదాహరణ చూడవచ్చు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివితే అనేకమైన విషయాలు జ్ఞానమును గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ దేవుడు సమస్తమును కూడా జ్ఞానమును ఉపయోగించి సిద్ధపాటు చేసి ఉన్నాడు. కారణము కలిగి ఉండటానంటే జ్ఞానమును కలిగి ఉండటం, జ్ఞానాన్ని ప్రదర్శించటం. ఉదాహరణకి చెట్టుకు జ్ఞానం అన్నా అంటే చెట్టుకు జ్ఞానం ఉంది. ఎలాగా? అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దేవుడు అంత అత్యంత అద్భుతముగా తన సృష్టిని కారణములను తగిన కారణముల చేత సృజించి ఉన్నాడు అని మనం ఈ విషయాల ద్వారా మనం గ్రహించగలం. అందరికీ వందనములు.